హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 10లో తీసుకున్న ఫుడ్కి ఈరోజు డే 11లో నా వెయిట్ ఎంత ఉందో చూపిస్తాను. అలాగే ఈరోజు డైట్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను మే 6th రోజు అయితే డైట్ అయితే స్టార్ట్ చేశాను. సో జూన్ 6th రోజు నా వెయిట్ ఎంత ఉందో చూపిస్తాను. కంప్లీట్గా 1 మంత్ అయితే నేను డైట్ అయితే చేయలేదండి. జస్ట్ ఒక 12 days 11 days అట్లా చేశాను. ఈ రోజు నా వెయిట్ వచ్చేసి 64.70 ఉంది. చూసారా, అంటే ఏం లేకున్నా 350 grams వరకు నా వెయిట్ అయితే తగ్గింది. అట్లనే నేను మార్నింగ్ 6:40కి ఈ గ్లాస్తో, ఇందాక మీకు చూపించాను కదా స్టీల్ గ్లాస్, దాంతో నేను ఒక 2 glasses వాటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 9కి నేను ఒక పెద్ద మ్యాంగో అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 dates అయితే తీసుకున్నాను. సో ఇలా తీసుకోవడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉండవు. మార్నింగ్ మనం ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి, మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి కాబట్టి నేను ఫ్రూట్స్ అండ్ 2 dates అయితే తీసుకున్నాను. ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి నేను మ్యాంగోని తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఒక 1/2 liter వాటర్ కూడా తీసుకున్నాను నేను ఒక 1/2 hour తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు నేను లంచ్ వచ్చేసి ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నానో చూడండి. సో ఇది లంచ్కి వచ్చేసి నేను 12కి అట్లా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా వెజ్జెస్ అయితే కట్ చేసుకున్నాను. టమాటో, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి కూడా దంచుకొని తీసుకున్నాను. ఇది దోశ పిండి అండి. నిన్నటి వీడియోలో నేను దోశ చేసినప్పుడు సో ఈ పిండి ఉంది కదా, దీన్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. సో ఈ దోశ పిండిలో నేను బియ్యము, సాబ్దానాలు, మినప్పప్పు, శనగపప్పు, కొన్ని మెంతులు వేసి చేసుకున్నాను. ఇందులోకి ముందుగా జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత ఈ కట్ చేసుకొని పెట్టుకున్న ఈ వెజ్జెస్ అన్నీ కూడా వేసుకున్నాను. సో దీంతో నేను ఇప్పుడు ఊతప్పం అయితే చేసుకుంటున్నాను. ఇది చాలా మంచిగా మనకు వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ చాలా వెజిటేబుల్స్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది మనకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వీళ్ళైతే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసి ఇప్పుడు నేను ఈ వెజ్ ఊతప్పం అయితే చేస్తున్నాను. సో ఈ ఊతప్పం చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మూతను పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes కాల్చుకొని మళ్ళీ దీన్ని టర్న్ చేసి మరో 5 నిమిషాలు కాలిస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో. సో ఈ రకంగా ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ ఇలా ఎక్కువగా వేసుకుంటేనే మనకు చాలా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఊతప్పం కూడా వేసుకున్నాను, బట్ నేను ఇక్కడ కొద్దిగా కారం పొడి అయితే స్ప్రింకిల్ చేశాను, టేస్టీగా ఉండాలని, కొద్దిగా స్పైసీగా ఉండడానికి. సో ఈ రకంగా నేను 2 ఊతప్పం అయితే తీసుకున్నాను. చూడండి, సాఫ్ట్గా చాలా బాగున్నాయి. సో దీన్ని మీరు పికిల్తో కూడా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా కర్రీ కానీ చట్నీతో కూడా తీసుకోవచ్చు. బట్ ఏం లేకున్నా డైరెక్ట్ ఇలాగే తిన్నా కూడా టేస్టీగా చాలా బాగుంది. అలాగే నేను ఈవినింగ్ మళ్ళీ ఒక 1/2 liter వాటర్ అయితే తీసుకున్నాను. సో ఈ రకంగా నేను లంచ్ అయితే 12:30 to 1 మధ్యలో అయిపోయింది నా లంచ్. సో లంచ్ తర్వాత నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఇంకా డిన్నర్లోకి నేను 7 లోపే ఫినిష్ చేసుకున్నాను. ఇక్కడ నేను స్నాక్స్ చేశారు కాబట్టి నాకు అవి చాలా బాగా నచ్చి ఈ స్నాక్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక టీ కూడా తీసుకున్నాను 7 లోపే. తర్వాత మళ్ళీ ఒక 1/2 liter వాటర్ అయితే తీసుకున్నాను.